This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివుడికి అభిషేకం చేసేటప్పుడు చెరుకు రసంతో అని, ద్రాక్ష రసంతో అని చెప్పి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటాం. అభిషేకం మనం చెరుకు రసంతో చేస్తున్నాము అంటే ఒక విధానాన్ని అనుసరించి చేస్తాం, ఒక ఫలితం వస్తుంది. అట్లా రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పబడింది. భస్మాభిషేకం కూడా చేస్తుంటాం అని చెప్పి విన్నాం కదా గురుగారు. ఇంతకు ముందు మనం కూడా ఒక టాపిక్ లో మాట్లాడుకున్నాం కూడా భస్మాభిషేకం గురించి. మరి భస్మాభిషేకం దేని గురించి, ఏ విధానాన్ని అనుసరించి చేస్తుంటారు, దాని వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాళేజాచలమిందుకుందధవలం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావలీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణై స్తుతిపదైరభ్యర్చితం యోగిభిః వందేహం శకలం కలంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం. భస్మం ప్రపంచంలో చిట్ట చివరికి మిగిలేది భస్మం మాత్రమే. అయితే ఆ భస్మానికి ఎంతటి యోగ్యత ఉంది అంటే అమ్మా, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్క మనిషి ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. ఇంట్లో శివలింగం అంటే ఉండొద్దు అంటారు కదా గురుగారు, విగ్రహాలు. బుద్ధి లేని వాడు ఆ మాట చెప్తాడు ఉండొద్దు అని చెప్పి. కనీసం విచక్షణ ఉంటే, మన ఆత్మలో ఉన్నాడుగా, లోపల ఉన్నాడుగా, మన ఇంట్లో ఉండకూడదా? అయితే దానికి ఒక ప్రమాణం, ఒక 2 అంగుళాలు 2.5 3 అంగుళాలు లోపే ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటారంటే మహానైవేద్యం పెట్టలేరు కనుక పెట్టవద్దు, అసలు తీసేయమంటారు. నువ్వు 2.5 అంగుళాలు శివలింగం పెట్టుకో, ఓ పండు ఫలము నివేదన పెట్టుకో, అది వేరే విషయం. ప్రతి ఇంట్లోనూ కూడా శివలింగం ఉండాలి. ఉన్న తర్వాత ప్రధానంగా పొద్దున్నే అభిషేకం చేసే ముందు అంత భస్మం వెయ్యాలమ్మా స్వామివారి మీద. ఎందుకు వెయ్యాలి? ఆ భస్మం శివుడి మీద వేస్తే కలిగేదేమిటి? బాగుంది. ఏం కలుగుతుంది? చరాచర జగత్తులో ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయండి? చాలా. ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి, ఎన్ని రకాల బిల్వాలు ఉన్నాయి, చాలా. ఆ ఉన్న పత్ర పుష్ప బిల్వాలు ఇవన్నీ కూడా లక్ష తీసుకొచ్చి ఈశ్వరుడి మీద అభిషేకం చేస్తే ఆయన ఎంత ఆనందపడతాడు? చాలా, అసలు అపరిమితం. అంతటికి 1000 రెట్ల ఆనందం ఈ భస్మం ద్వారా పడతాడండి. భస్మం నుంచి ఆనందపడతాడు. ఎందువల్ల ఆనందపడతాడు? అన్ని ఫలాలు అగ్నిహోత్రంలో వేస్తే భస్మమే, అంత పుష్పాలు అగ్నిహోత్రంలో వేస్తే భస్మ, అన్ని బిల్వలు అగ్నిహోత్రంలో వేస్తే, ఏది వెయ్యి అగ్నిహోత్రంలో వేస్తే ఏమవుతుంది? భస్మ అయిపోతుంది. కనుక ఆ భస్మాభ్యక్తమనంగదేహ దహన, మనకు ఓంకారం ఉజ్జయిని వెళ్తే ఆ రోజు చితాభస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. దేహ దహన జ్వాల అన్నట్టుగా ఆ రోజు చితాభస్మం ఏదైతే ఉంటుందో చనిపోయిన వాళ్ళు ఆ భస్మంతో అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అవన్నీ భయాలు కాబట్టి ఆవు పేడతోటి తయారు చేసిన పిడకలతో, పిడకల నుంచి వచ్చిన భస్మంతో, లేదంటే ఆవు పేడ పచ్చి పేడను కాల్చి వచ్చిన భస్మంతో అభిషేకం చేయమంటారు. ఆ భస్మంతో సద్యో జాతం ప్రపత్యామి సద్యో జాత యవై నమో నమః అని 5 మంత్రాలు ఉంటాయి. సద్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశానః 5 మంత్రాలతో భస్మం అభిషేకం చేస్తే, పొడి భస్మం, అన్ని లక్షల పుష్పాలు పత్రాలు ఫలాలు వేస్తే ఎంత ఫలితం, అంతకి 1000 కొన్ని వేల రెట్ల ఫలితం ఈశ్వరుడు ఇస్తాడు. ఇది ఒక విధానం. రెండవ విధానము భస్మోదకం. అంటే గురుగారు, పొడి భస్మం వేస్తాం కదా ముందు, తర్వాత చేతిలోకి భస్మం తీసుకొని తడుపుతూ ఆ భస్మోదకం, ఆ భస్మం నీళ్లు, ఆ భస్మాన్ని తడిపి పోస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటి? ఇది కూడా మనం చెప్పుకోవాలి, తెలుసుకోవాల్సిన విషయమే. బంగారాన్ని ఏమంటారు? పవిత్రత అని అంటారు. అంటే భూమి మీద అత్యంత పవిత్రమైన పదార్థం బంగారం. అందుకని చిన్నప్పుడు, ఇప్పుడంటే బుద్ధి జ్ఞానాలు లేక సంవత్సరం కూడా కాకముందే తిరుమల అని చెప్పి అటరీత్ అని చెప్పి చెవులు కుట్టించేటాలు, గుండె చేయించాలి, దరిద్ర పనులన్నీ చేస్తున్నారు. కానండి
దానికి 3వ సంవత్సరం చెప్పబడి ఉంది, తృతీయ వత్సరే అని చెప్పి. ఆ 3వ సంవత్సరంలో ఆడపిల్లకి ముక్కు కుట్టించడాలు, చెవులు కుట్టించడాలు చేస్తూ ఉంటారు. ముక్కు కూడా 3వ సంవత్సరం ఎందుకు కుట్టిస్తారు అంటే ఒంటికి బంగారం తగలటం వల్ల దోషాలు పోతాయి. దాదాపుగా దోషం అంటదు. దోషం మనిషికి బంగారం చేతికుంది అంటే, ఒంటికి బంగారం తగులుతుంది అంటే దాదాపుగా దోషం అంటదు. అంతగా ఎప్పటికప్పుడు అది శుద్ధి చేస్తుంటుంది మనిషిని. స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం అంటే, స్వర్ణం అనేటువంటిది మాట అనుకుంటేనే పుణ్యం. అది మన శరీరానికి ఏదో ఒక రకంగా శరీరం మీద మనకు తగులుతుంది అంటే అన్ని రకాల పాపాలు నాశనం అయిపోతాయి. అంటే మనకు పాపం ఎప్పటికీ దాదాపుగా తగలదు, అటువంటి స్థితి వస్తుంది. అటువంటి బంగారంతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే రజన్, బంగారం రజన్ వస్తుంది. ఆ రజన్తో స్వామివారికి మొత్తం అభిషేకం చేసి ఆయన నింపేస్తే ఇంకెంత పవిత్రత వస్తుంది అంటే, స్ఫటిక శివలింగం స్వచ్ఛత కలిగినటువంటిది, అంటే తెల్లగా ఉంటుంది. ఆ లోపల ఇటు నుంచి చూస్తే నిర్మల స్ఫటికంలో మీరు కనిపిస్తారు. అంటే అక్షరాలు ఉంటే చూస్తే అక్షరాలు చక్కగా, అంత పెద్ద స్ఫటికంలో కూడా అక్షరాలు కనిపిస్తాయి. అది నిర్మల స్ఫటికం, శుద్ధ స్ఫటికం. ఈ శుద్ధ స్ఫటికం అనేటువంటిది ఆ లోపల మొత్తం కూడా కైలాస పర్వతంలాగా అట్లా 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 తెరతెరలు వచ్చి ఉంటుంది, తెరలు తెరలుగా. ఈ స్ఫటికం ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళలో నుంచి వస్తుంది, రాయి కదమ్మా అది. స్ఫటికం అనేటువంటిది నీరు. ఒక చుక్క 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 నీరు పడి 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 ఒకే దాని మీద నీరు పడి 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 అది గడ్డి కట్టేస్తుంది. ఆ -డిగ్రీస్ ఉంటాయి మనకు. మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక రకమైనటువంటి ఐస్ తయారవుతుంది. అంతకు మించిన ఇంకా మైనస్లో పెడితే గడ్డగట్టేస్తుంటుంది. ఆ అంతకు మించిన దాంట్లో గడ్డగట్టేస్తుంది స్టోన్. అది ఆ నీళ్ళే రాయిలాగా అయిపోతుంది, ఇక ఎప్పటికీ కరగదు. అందులో నుంచి తీస్తారు స్ఫటికం. ఆ శుద్ధ స్ఫటికము, నిర్మల స్ఫటికం 2 విధానాల్లో అందులో ఉంటుంది. ఆ శుద్ధ స్ఫటికం, స్ఫటికం అంటేనే శుద్ధం, స్వచ్ఛత, నిర్మలం. శుద్ధము, స్వచ్ఛత, నిర్మలం. స్ఫటికం అంటే నిర్మలం. అంటే స్ఫటికం అంటేనే దానికి పవిత్రమైనటువంటి బంగారంతో, బంగారపు జలంతో, బంగారపు రజంతో అభిషేకం చేస్తే వాడి జన్మ తెరుస్తుందిగా. అందుకనే ఆ భస్మంతో మొదటి అభిషేకం జరిగిన తర్వాత ఆ భస్మోదకంతో అభిషేకం చేయమంటారు. కాబట్టి ఆ రకంగా స్వామివారికి అభిషేకం చేసి నింపేయాలి. స్వామివారిని నింపేసిన శుభ్రంగా ఆ ఈశ్వరుని తీసి శుభ్రంగా నీటితో కడిగి మళ్ళీ మొత్తం భస్మం రాసేసేసి ఒక ప్లేట్లో పెట్టేసేసి శ్వేతాక్షతలు లేదా ధవలాక్షతలు 2 ఒకటే. అంటే ఏంటి గురుగారు? మనకు అక్షతులు అనగానే పసుపుతోటో కుంకుమతోటో తెలుసు. ధవలాక్షతలు అని అంటే బియ్యాన్ని తడిపి వేస్తారు స్వామివారి మీద. అందులో ఏం కలపొద్దు, ఓన్లీ తడి బియ్యం. తిలాక్షతలు అంటే నువ్వులు కలిపినటువంటి బియ్యం లేదా తడిపినటువంటి బియ్యంలో నువ్వులు కలిపి స్వామివారి మీద వేయటం. అలా వేస్తారు? అయ్యో, నువ్వులు కలిపిన బియ్యం వేయటం, లేదంటే ఉత్తి బియ్యం వేసి నమస్కారం చేసుకుని పండు ఫలము నివేదన పెట్టడం. ఈ భస్మార్చనకున్న గొప్పతనం అమ్మా ఇది. ఎందుకంటే నువ్వు భూమి మీద నేను ఇది చెయ్యలేకపోయానే, పాలు పోయలేకపోయాను, పంచదార పోయలేకపోయానే, తేనె పోయలేకపోయాను, చెరుకు రసం పోయలేకపోయాను, ఎంత నాకు కొంచెం మీద దొరికింది, ఇవన్నీ ఎందుకు ఇంకా అసలు? ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? భస్మంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ భస్మార్చన అనేటువంటిది ఈశ్వరుడికి ఆ రకంగా చేసుకుంటే ఈ ప్రపంచంలో మనది కాదు, మనకు లేదు అనేటువంటిది ఏది ఉండదు. అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క గృహానికి కూడా ఆ స్ఫటిక శివలింగాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ఆగస్టు 2వ తారీఖు 24,000 ఆవు పిడకలతో తీసుకొచ్చిన భస్మంతో అభిషేకం చేసి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక్క శుద్ధ స్ఫటికం అనేటువంటి దాన్ని అందించేటువంటి ప్రక్రియ కూడా మనం మొదలుపెట్టామండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆ శివలింగం ఉండాలి. ప్రతి మనిషి ప్రతిరోజు 10 నిమిషాలు చాలు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. 5 నిమిషాలు కూడా చాలు. మనస్సు ప్రశాంతంగా చేసుకోగలిగితే ఒక నక్షత్రం అంటే ఇవాళ మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం రోజు మొదలుపెట్టారు, మళ్ళీ ఆరుద్ర నక్షత్రం వరకు, లేదా అతని జన్మ నక్షత్రం ఏంటి ఆ రోజు మొదలుపెట్టి మళ్ళీ 27 రోజులు పూర్తి చేస్తే అందులో ఉండేటువంటి గొప్పతనం మనం ఆశ్చర్యపోతాం, ఆనందాన్ని అనుభవిస్తాం. అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. 5 నిమిషాల రోజు, సోమవారం ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకుంటే జీవితకాలం తీసుకువెళ్ళచ్చు. అలా నువ్వు చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, బహుశా నీ తర్వాత తరాల వాళ్ళకి తరగనటువంటి సంపద, ఒక వృక్షం అంటే వటవృక్షం తెలుసా, మీరు వినారా? మర్రి వృక్షం. మర్రి చెట్టు అనేటువంటిది భూమి మీద ఎక్కడ రాదమ్మా. మర్రి చెట్టు భూమి మీద ఎక్కడ రాదు, ఒక చెట్టు మీద వస్తుంది. ఒక చెట్టు మీద మొలిచి దాని వేరుని భూమిలోకి పంపిస్తుంది, మొత్తం ఆక్రమించేస్తుంది. ఇంకా 10 కిలోమీటర్లు కూడా ఆక్రమించగలదు. ఆ రకంగా ఆ ఈశ్వరుడు తర్వాత తరములన్నింటినీ కూడా తరింపజేస్తాడు. ఆ రకంగా ఆ భస్మాభిషేకంలో ఉన్న గొప్పతనం అది విషయం.
నిజంగా చాలా అద్భుతంగా ఉంది గురుగారు భస్మాభిషేకం యొక్క ఫలితం అనేది. ధన్యవాదాలు గురుగారు.